విమలంబై పరిశుద్ధమై తగుమనో విజ్ఞాన తత్వ ప్రబోధమతిన్ నిల్పి తదియమూర్తి విభవ ధ్యానంబుగా వించి చిత్తము సర్వాంగ విమర్శన క్రియలకు దార్కొల్పి ప్రత్యంగమున్ సుముఖాధ్యానము చేయగా వలయమ్మో శుద్ధాంతరంగంబునన్. పోతన మహాభాగవతము తృతీయ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. కపిల మహర్షి తన మాతృమూర్తి అయిన దేవహూతికి భక్తి సంబంధమైన తత్వమును గూర్చి విశదపరచినారు. పద్యభావము: జనని ఈ విధముగా పరిశుద్ధము అయిన మనస్సుతో విజ్ఞాన తత్వ ప్రబోధకమైన సంకల్పముతో ఆ విష్ణుమూర్తి రూపవైభవాన్ని ధ్యానించి అన్ని అవయవములను విడమరచి చూచేటట్లు చిత్తాన్ని తథాయత్తము చేసి ఆ పరాత్పరుని శరీర భాగాన్ని పరిశుద్ధమైన అంతరంగములో అనుసంధానము చేసుకొని ధ్యానించాలి అని వివరించినారు. శుభం. విమలంబై పరిశుద్ధమై తగు మనో విజ్ఞాన తత్వ ప్రబోధమతిన్ నిల్పి తదియమూర్తి విభవ ధ్యానంబుగా వించి చిత్తము సర్వాంగ విమర్శన క్రియలకు దార్కొల్పి ప్రత్యంగము సుమహాధ్యానము చేయగా వలయుంబో శుద్ధాంతరంగంబునన్. శుభం.